Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో బోనాల పండుగ అనమాట. బోనాలు అంటే బుడ్రాయి ప్రతిష్ట, పోషమ్మ తల్లిని చూశారు కదా, మా వారు కూడా వచ్చారు. మళ్ళీ తర్వాత ప్రతిష్ట, గొడ్రాయికి నీళ్ళు పోయడము, కడపలు కడగడము అన్నీ అయిపోయిన తర్వాత ఇక భోజనాలు, అత్తమ్మ వాళ్ళ చుట్టాలు కూడా అందరు వచ్చారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్న వదిన, వేరే చుట్టాలు అందరూ అయితే వచ్చారు. అత్తమ్మ వాళ్ళైతే 7 మంది అక్క చెల్లెళ్ళు అనమాట, 7గురు. తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, కొడుకులు అందరు వస్తారు. చాలా బాగుంటారు వాళ్ళైతే, అందరు వస్తారనమాట. తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకా వంటలు చేశారు, భోజనాలు అయిపోయినాయి. భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ బట్టలు పెట్టే కార్యక్రమం, ఒడి బియ్యాలు ఉంటాయి కదా, ఊర్లో పండుగ బొడ్రాయి పండుగ అన్నప్పుడు వాళ్ళ అన్న వదిన అయితే అత్తమ్మకు, మామయ్యకు, మహానికి బట్టలు పెట్టి బియ్యం అయితే పోస్తూ ఉన్నారనమాట. అమ్మల తల్లుల బియ్యము, అమ్మగారి బియ్యం, ఒడి బియ్యం అనమాట. వాళ్ళు పోసుకున్న తర్వాత మా పిన్నికి కూడా పోసారు. పిన్నికి పోసారు, వాళ్ళ అన్న వదినకు పోసారు. ఎవరు పోసుకుంటే వాళ్ళకు పోసారు. తర్వాత నెక్స్ట్ మాకైతే అందరికీ శారీస్ పెట్టారనమాట, అందరికీ. ఇక తర్వాత పిన్నికి ఒక్కదానికి బియ్యం పోసిండ్రు. అమ్మ ఇక ఓన్లీ చీరనే పెట్టుకుంటుంది కదా, అమ్మకైతే ఓన్లీ చీర పెట్టారు. డబ్బులు ఇచ్చాడు మామయ్య. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ వదిన, అత్తమ్మ వాళ్ళ వదిన, 7గురు అక్క చెల్లెళ్ళు అయితే ఒక్కతే వదిన అనమాట. 7గురిలో వాళ్ళు ఒక అన్న తర్వాత 7గురు అక్క చెల్లెళ్ళు పుట్టారు. తర్వాత వచ్చేసి చాలా బాగుంటారు. 7 మంది, 7 మందిలో అందరు కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుండ్రు, అట్లా చాలామంది అవుతారు వాళ్ళు. చాలా బాగుంటుందిలేండి, ఎక్కువ జనాలు ఉంటే ఎంత బాగుంటుంది కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ అక్కళ్ళు అందరు బియ్యం అయితే పోస్తున్నారు. ఇక్కడ ఇంకొక అక్క, ఇప్పుడు పోసిన అక్క లైన్గా అయితే పోస్తున్నారు. ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ బియ్యాలు పోసిన తర్వాత పిన్నికి కూడా బియ్యం పోసిన తర్వాత ఇక మళ్ళీ సాయంత్రం బోనాలు వెళ్ళాలి కదా. బోనాలు ఇంకా అవన్నీ అయితే బోనాల కాడ కొంచెం రియల్ వాయిస్ కూడా పెట్టానమాట. నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు వీడియో చూసినా కూడా లైక్ ఇవ్వకపోతే ఒక వేస్టే అయిపోతుంది. ఒక లైక్ ఇచ్చారనుకోండి, మా వీడియోస్ అనేది ముందుకెళ్తుంటాయి అన్నమాట లైక్ ద్వారా. తర్వాత వచ్చేసి ఇక్కడైతే బియ్యాలు, మామయ్య వాళ్ళకైతే బియ్యాలు చాలా ఫన్నీగా జరిగిపోతూ ఉంది. చాలా సంతోషంగా, చాలా హ్యాపీ మూమెంట్ కదా. ఇక్కడ వాళ్ళ చెల్లెలు అనమాట కాళ్ళకు దండం పెట్టుకుంటుంది. చిన్నవాళ్ళు దండం పెట్టుకున్నారు. ఇక్కడ మా ఉమ కూడా కాళ్ళకు దండం పెట్టుకున్నది. ఉమ వాళ్ళ చెల్లెలు, ఇద్దరు వాళ్ళు సిస్టర్స్, ఒక తమ్ముడు అనమాట కృష్ణవేణి, మా తమ్ముడు భార్య అని చెప్తాను కదా ఉమ. తర్వాత మా తమ్ముడు కూడా కాళ్ళకు దండం పెట్టుకున్నాడు. మామయ్యకు, అత్తమ్మకు, పిల్లలు కూడా దండం పెట్టారు. అందరూ చిన్నవాళ్ళు అందరూ దండం పెట్టుకున్నారు. మా చెల్లెలు కూడా దండం పెట్టుకున్నారు చూడండి. ఎందుకంటే మామయ్య అంతగా చేశాడు వాళ్ళకు, కూతురులాగా చూస్తాడు కదా, అందుకనేసి. చిన్నవాళ్ళు కదా, నన్నైతే మామ మొక్కనియ్యలేండి. ఇంకా చెల్లెళ్ళు అయితే చిన్నవాళ్ళు కదా, మొక్కనిస్తాడు. ఇంకా నన్ను కొంచెం మొక్కనియ్యడు, నేను కొంచెం పెద్దదాన్ని కదా మామయ్యకు. ఇక తర్వాత వాళ్ళు మరీ చిన్నవాళ్ళు కదా, అందుకనేసి మొక్కిన కూడా ఏమన్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒడిబియ్యం అయిపోయిన తర్వాత హారతి పాటలు అయితే పాడుతూ ఉన్నారు. పిన్ని చాలా బాగా పాడుతుంది హారతి పాటలు. కాకపోతే అక్కడ సాంగ్స్ ఏవో వస్తున్నవి, అందుకే నేను రియల్ వాయిస్. ఇక్కడ మా కోడళ్ళు కూడా హారతి పాటలు పాడారు. పిన్ని పాడింది, వీళ్ళ అక్క పాడింది. వీళ్ళంతా హైదరాబాద్లోనే ఉంటారు. అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు. ఒక్క ఆమె మాత్రం వేరే ఉంటుంది, మిగతా వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారు. తర్వాత ఇక ఇక్కడ హారతి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి సూర్యునికి దండం పెట్టుకొచ్చుకోవాలన్నమాట. వడి బియ్యం
పోసిన తర్వాత అలా బయటికెళ్ళి వచ్చి దేవుని దగ్గర మళ్ళీ ఆ బియ్యం అనేది పెడతారు. ఇక్కడ అక్క అయితే నన్ను ఏదో అంటా ఉంది వీడియో తీస్తుంటే, "తియ్యి మీ అత్తను, మామను" అని చెప్తా ఉందనమాట ఆ అక్క. తర్వాత వచ్చేసి ఇక్కడ మామయ్య వాళ్ళకి పోసిన తర్వాత ఇక్కడ ఇక పిన్ని వాళ్ళకు కూడా పోస్తున్నారు. పిన్ని వాళ్ళకు మా అత్తమ్మ వాళ్ళ అన్న వదినకు కూడా పోసారు. తర్వాత ఇక్కడ పిన్ని వాళ్ళకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పిన్నికి బియ్యం పోసుకుని అంటే ఓన్లీ బట్టలు పెట్టారు. ఈ గ్యాప్లో వీళ్ళు డ్రెస్సులు మార్చుకొచ్చుకునే లోపల వాళ్ళకు బట్టలు అయితే పెట్టారు వేరే పిన్ని వాళ్ళకు. తర్వాత వచ్చేసి ఈ కార్యక్రమం అయిపోయే వరకే మస్తు టైం అయింది. ఎందుకంటే వీళ్ళకు బియ్యాలు కలపాలి, ఇంక బట్టలు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత బట్టలు మార్చుకొచ్చుకునే లోపు బియ్యం అయితే కలపాలి. బియ్యం అయితే ముందు కలపరు, కొందరైతే ముందే కలుపుతారు. మేమైతే ముందు కలపమన్నమాట బియ్యము. ఎందుకంటే ముందు కలపొద్దు, ఇలా బట్టలు పెట్టిన తర్వాతే వాళ్ళు బట్టలు చేంజ్ చేసుకొచ్చే లోపు ఇక్కడ బియ్యాలు కలుపుతారనమాట. అమ్మకైతే శారీ, అమ్మ 2 శారీస్ తెచ్చుకునేదిలేండి. ఒక శారీ కట్టుకుంది మార్నింగ్, ఇప్పుడు ఒక శారీ 2 తెచ్చుకుంది. మామయ్య ఇచ్చిన డబ్బులల్లా, మామయ్య ఎంత ఇచ్చాడో తెలియదు కానీ ఇంకా పిన్నికి మమ్మీకి అయితే డబ్బులు ఇస్తాడనమాట. ప్రతిదానికి మంచిగా చూస్తాడు మామయ్య అందరినీ. వాళ్ళ అక్కల్ని కాకుండా మమ్మల్ని, మా హస్బెండ్లని, మా బిడ్డలని, మా అల్లుళ్ళని కూడా చూస్తాడనమాట. తర్వాత వచ్చేసి ఎంత లక్కీ కదా మా మామ. తర్వాత మేము లక్కీ, మామ కాదు. మామ చూడడం లక్కీ, మేము వెళ్ళడం లక్కీ అనమాట. ఎందుకంటే ఇంక మా అల్లుడు కూడా వస్తాడు అప్పుడప్పుడు కదా, అంత ఇదిగా రారు కదా. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా బిడ్డ అల్లుడు కూడా వస్తారనమాట. అందుకనేసి మేము లక్కీ. తర్వాత ఇక్కడ బియ్యాలు వేయడం టకా ఎందుకంటే టైం అయిపోతుంది. బోనాలు గౌడ్స్ ఒకసారి తీయాలనుకున్నారు అందరూ ఒకేసారి. మళ్ళీ ఊరు మొత్తం కదా ఒకేసారి వెళ్తే సరిపోదని గౌడ్స్ కాడికి ఒకసారి వెళ్దామని చెప్పారు. ఇంకా మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే 4:30కి అలా వెళ్దాము, లేదా 4:30 చెప్తే మన వాళ్ళు 5:30 చేస్తారు. 4:30 చెప్పండి డబ్బులు చప్పుడుతో. మా అక్కడ నుంచి పైన ఉంటారు కదా మామయ్య వాళ్ళు, వేరే ఉంటారు. అక్కడ నుంచి వస్తే ఇక్కడ మాకు దగ్గరే కదా టెంపుల్. ఇంకా మామయ్య వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. హడావుడి అయిపోతుంది. అందుకే ఫాస్ట్గా పెట్టేస్తున్నారనమాట ఒడి బియ్యము. తర్వాత వచ్చేసి ఇక పిన్ని ఎత్తుకుంది బోనం కూడా. ఇక్కడ అలా మళ్ళీ ఆ ఒడిలో బియ్యం తీసి అట్లా వాళ్ళకు 5 పోయాలి. 5 పోసి మొక్కుకోవాలి. పుట్టింటి వాళ్ళు చల్లగా ఉండాలి, ఎప్పుడు మనం చల్లగా చూడాలి అనేసి మొక్కుకోవాలన్నమాట. వాళ్ళు చల్లగా ఉంటేనే కదా మనం చూస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ అక్క కాంతమ్మ అక్కనే వీళ్ళకి కూడా హారతి ఇచ్చింది. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, అత్తమ్మ వాళ్ళ అక్కోళ్ళు. తర్వాత ప్లస్ మా తమ్ముని భార్య ఉమా అని చెప్తాను కదా, ఆ అక్కనే వాళ్ళ మమ్మీ. ఇక్కడ భక్షాలు కూడా చేసేసారనమాట. ఆ రోజు స్వీటే కదా బోనాల రోజు. నెక్స్ట్ కర్రీ ఉంటుంది, నాన్ వెజ్. తర్వాత బోనం అయితే నేనే చేశానులేండి. ఇక అక్కడ వీడియో తీసిన తర్వాత చూసారు కదా ఎంత ఫన్నీగా జరిగిందో. మా కోడలు ఎంత ఫన్నీగా ఏం బోనాలంటే అమ్మాయికి తొందరగా తెలియలేదు పోచమ్మ తల్లి బోనాలు అనేసి
క్యూట్‌గా ఏం బోనాలే అని అడుగుతుంది నన్ను మెల్లగా మళ్ళీ. తర్వాత పోచమ్మ తల్లి బోనాలంటే అప్పుడు మళ్ళీ చెప్తుంది. నాకన్నా ముందే హాయ్ ఫ్రెండ్స్ అంటుంటది. తర్వాతొచ్చేసి ఇక్కడైతే చాలా జనాలైతే అప్పటికే చాలామందున్నారు. నైట్ వరకు కొనసాగింది. అంగరంగ వైభవంగా జరిగింది బోనాలనేది. చాలా క్రౌడ్ మొత్తం నిండిపోయింది. ఎందుకంటే ఊరు మొత్తం ఇక్కడ పోచవ్వ తల్లికి రావాలి గదా! బొడ్రాయి అంటే ఎక్కడిదక్కడే పెట్టారు గానీ, ఈ పోచవ్వ బోనాలు మాత్రం ఒకే దగ్గరికి రావాలి గాబట్టి అమ్మా ముందరికెళ్ళి రాండి, పక్కనకెళ్ళి వెళ్ళండి. ముందరికెళ్ళి రాండి, పక్కనకెళ్ళి వెళ్ళండి. ఇక తర్వాతొచ్చేసి ఇక బోనాలు చుట్టూ అయితే తిరుగుతున్నారు. పాత పోచవ్వకు గూడా కొందరు బోనాలు ఎక్కిస్తున్నారు. ఇక్కడ పాత పోచవ్వ ఈ చెట్టులో ఉంటుందని చెప్పాను గదా! ఆ తల్లిని అక్కడనే కదిలించొద్దని చెప్పిందంట మరి. తర్వాత తీయలేదు. వేరే విగ్రహం ప్రతిష్ఠ చేశారు పోచవ్వ తల్లిని. వేరే టెంపుల్‌లో కొత్తగా కట్టినట్టు. చూశారు కదా, అక్కడ మా మర్దులు కలిశారు, అందరు కలిశారు. తర్వాత వచ్చేసి ఇక బోనాలైతే చాలా వస్తూనే ఉన్నాయి. నైట్ వరకు కొనసాగినవి. తర్వాత వచ్చేసి తర్వాత మధ్యలో మా పిన్ని 7 అక్కచెల్లెళ్ళు దిగిండ్రనమాట. ఇక్కడ మా అమ్మ, పిన్ని, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ వదిన వాళ్ళు కూడా ఫొటోస్ దిగారు. తర్వాత వచ్చేసి ఇక్కడ డీజే తర్వాత వచ్చింది. పోతురాజులు డీజే అయితే తర్వాత వచ్చింది. 5 తర్వాత మేము మా బోనాలు అంతవరకు పెట్టొచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత డీజేలు వీళ్ళు చూశారు కదా, ఈమె పూజ స్టోర్ ఆమె ఇక్కడ. ఇక తర్వాత ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరామె. ఇక్కడ మాకు దగ్గరలో పూజ స్టోర్ ఉంటుంది వాళ్ళ కృష్ణవేణి. మా కాలనీలోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా ఒకే దగ్గర. కానీ మాకు చాలా రోజుల తర్వాత తెలిసింది ఒకే ఊరు అనేసి, అమ్మమ్మ వాళ్ళ ఊరు అనేసి. ఇది అంతా అయిపోయిన తర్వాత నైట్కు అప్పుడెప్పుడో అత్తగోడళ్ళ చీరలో ఏదో వచ్చాయంట. అమ్మ పిన్ని కలిసి వాళ్ళ కోడలికి డబ్బులు అయితే ఇస్తే డ్రెస్సులు తెచ్చింది అత్తమ్మ. ఆ బట్టలు ఇప్పుడు పెడుతున్నారనమాట. ఇక్కడ చెల్లెళ్ళు కూడా ముగ్గురు కలిసి వాళ్ళ కోడళ్ళకు డబ్బులు ఇచ్చారంట. నాకైతే తెలియదు. డబ్బులు ఇచ్చిన తర్వాత చెప్పారు, ఇచ్చామక్క, ఇట్లా డబ్బులు ఇచ్చాము అందరము అనేసి. ఇక వాళ్ళు కూడా డ్రెస్సులు తెచ్చుకున్నారు. డబ్బులు ఇస్తే నచ్చిన డ్రెస్సులు తెచ్చుకొని ఇప్పుడైతే ఇక అమ్మ పిన్ని అయితే వాళ్ళ కోడలికి పెట్టిండ్రు. వీళ్ళ కోడళ్ళకైతే పెడుతున్నారు బట్టలు. ఈ బట్టల కార్యక్రమము అత్త కోడళ్ళ బట్టలు అంట ఇవి. మన సైడ్ అయితే రాలేదు కానీ అక్కడ సైడ్ వచ్చాయంట. తీసుకొచ్చారు వీళ్ళు ముగ్గురు కలిపి తీసుకొచ్చారు డబ్బులు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిపి, పిన్ని బిడ్డలు కదా ముగ్గురు. ఇక నాకైతే చెప్పలేదులేండి ఇస్తున్నాము డబ్బులు అనేసి. తర్వాత ఇచ్చిన తర్వాత ఎప్పుడో చెప్పారు, అక్క ఇట్లా డబ్బులు ఇచ్చాము డ్రెస్సులు తెచ్చుకోమని చెప్పింది చెల్లెలైతే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బట్టలు పెట్టే కార్యక్రమము అన్నీ అయిపోయినాక ఇక్కడ మళ్ళీ మా కోడళ్ళు మాకందరికి కాళ్ళకు దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత ఇక నైట్కు డిన్నరు మళ్ళీ ఏదో చేశారు, రొట్టెలు అవన్నీ చేస్తారులేండి. ఇంకా పిన్ని అయితే రొట్టెలు చేపించుకొచ్చింది వాళ్ళ ఊరు నుండి.
తర్వాత ఇక ఎవరు తినేది వాళ్ళు. ఇక్కడ చూడండి పక్కలు ఎలా వేశారో, అత్తమ్మ మా మరదలు అందరు కలిపి ఇలా పక్కలు వేశారు. అందరికీ సపరేట్గా కింద వండుకునేటోళ్ళు కింద, ఎందుకంటే అప్పుడు వేడి చాలానే ఉంది. తర్వాత ఇక ఎవరికి నచ్చిన కాడ వాళ్ళైతే పడుకున్నారు నైట్కు. అప్పటికే మస్తు టైం అయింది. మా కోడళ్ళేమో డ్యాన్సులు చేయి అత్తమ్మ అని తగిలిండ్రు. తర్వాత నేను సరే అని మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు చూడకుండా పైకి వచ్చేసాను. అప్పటికే బాగా కాళ్ళు నొప్పులు పుట్టాయి అన్నమాట. ఇక తర్వాత వాళ్ళందరూ డ్యాన్సులు చేస్తున్నారు కింద. ఇంకా వీడియో నచ్చుతాక లైక్.